పిఠాపురం జనసేన ఆవిర్భావ దినోత్సవంలో హిందీని వ్యతిరేకిస్తున్న వాళ్ళ మీద జనసేన అధ్యక్షుడు చేసినటువంటి వ్యాఖ్యలు, ఇంతకుముందు ఈయన హిందీని వ్యతిరేకించుకుంటూ ఎలా మాట్లాడారో ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు అని ఊసరవెల్లితో పోటీ పడుతున్నారనే విధంగా నెటిజన్లు హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లోకి తీసుకురావడం, ఈయన చుట్టూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చేసరికి ఆ విమర్శలకు ఎక్స్ప్లెనేషన్గా ఏదో ఒక ట్వీట్ ఇంగ్లీష్లో చేశారు. ఈసారి ఇది మొత్తం చదివిన తర్వాత సేమ్ అదే కన్ఫ్యూజన్. ఆయన ఏం చెప్పదలుచుకున్నారో నిజంగా అర్థం కాలేదు. ఇంతకుముందు హిందీని బలవంతంగా ప్రవేశపెట్టే ప్రయత్నం చేసినప్పుడు వ్యతిరేకించారట. ఇప్పుడు బలవంతంగా ఏమీ ప్రవేశపెట్టట్లేదట, అందుకని మద్దతు ఇస్తూ ఉన్నారట, ఏదో కన్విన్సింగ్గా. అండ్ ఫైనల్గా మొత్తం ట్వీట్ అంతా చూసిన తర్వాత సేమ్ అదే ఈ హిందీకి సంబంధించి, ఈ త్రిభాష విధానానికి సంబంధించి ఈయన ఏదో మాట్లాడుతూ పోయారు. ఫైనల్గా మనం అర్థమయ్యేది ఏంటి అంటే, జనాలు ఎర్రిపప్పులు మనం ఏం చెప్పినా ఏం మాట్లాడినా వాళ్ళు నమ్ముతారులే అని వీళ్ళకి ఏమైనా ఫీల్ ఉందేమో అనిపించింది ఈ ట్వీట్ ద్వారా. ఏం అర్థం కాలే ఈ ట్వీట్ ఏం చెప్పదలుచుకున్నారు. ఈ ట్వీట్ ఏంటంట, either imposing a language forcibly or opposing a language blindly both doesn't help to achieve the objective of national and cultural integration of our Bharat. ఈ పదాలకేం తక్కువ లేదు. I had never opposed Hindi as a language. I only opposed making it compulsory. ఈ పాయింట్ నోట్ చేసుకోండి, మళ్ళీ మాట్లాడుకుందాం నెక్స్ట్. I had never opposed Hindi as a language. I only opposed making it compulsory అట. హిందీని ఆయన భాషగా వ్యతిరేకించలేదట, బలవంతంగా ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తే వ్యతిరేకించారట. When the NEP 2020 National Education Program 2020 itself doesn't enforce Hindi, spreading false narratives about its imposition is nothing but an attempt to mislead the public అట. As per NEP 2020, students have the flexibility to learn any two Indian languages along with a foreign language. If they do not wish to study Hindi, they can and also opt for Telugu, Tamil, Malayalam, Kannada, Marathi, Sanskrit, Gujarati, Assami, Kashmiri, Odia, Bengali, Punjabi, Sindhi, Bodo, Dongri, Konkani, Malayathi, Meithil, Nepal, Santhal, Urdu or any other Indian language. The multi-language policy is designed to empower students with choice, promote national unity and preserves India's rich linguistic diversity. Misinterpreting this policy for political agendas and claiming that I have changed this stance only reflects a lack of understanding. Janasena Party firmly stands by the principle of linguistic freedom and educational choice for every Indian ata. ఈయన ఇంతకుముందు హిందీ గోబ్యాక్ అన్నాడు, ఇప్పుడేమో హిందీ కావాలంటున్నాడని చెప్పి ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి అంత అర్థం చేసుకునే కెపాసిటీ లేదు అని చెప్పి అంటూ ఉన్నారు. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏమంట, ఎవరైనా వాళ్ళ మాతృభాష, దేశంలో ఇంకొక భాష, అంతర్జాతీయ భాష, ఈ మూడు నేర్చుకునే విధంగా ఇది ఉంది. మీకు ఏది కావాలంటే అది నేర్చుకోండి. కొంకణి కావాలంటే నేర్చుకోండి, హిందీ నేర్చుకోండి, మలయాళం నేర్చుకోండి, ఒడియా నేర్చుకోండి, బెంగాలీ నేర్చుకోండి, ఏదైనా నేర్చుకోండి అని అంటూ ఉన్నారు. ఎందుకు మిస్లీడ్ చేస్తారు, హిందీని బలవంతంగా రుద్దుతున్నారు అని చెప్పి అంటూ ఉన్నారు. అట్లనా? అది ఈయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్. ఈయన ట్వీట్ వరకు ఇది పరిమితం చేద్దాం. ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎవరిదో నెక్స్ట్ మాట్లాడుకుందాం.